శుభ్మన్ గిల్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది క్రికెట్ గా మారాడు. కెప్టెన్ గా అరంగేట్ర సీజన్ లోనే పరుగుల మూత మోగిస్తున్నాడు. బ్యాటింగ్ ఆర్డర్ లో భారత జట్టుకు పిల్లర్లా నిలుస్తున్నాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లేని జట్టును అద్భుతంగా నడిపిస్తున్నాడు. కెప్టెన్ గా తనను నమ్ముకోవచ్చని ఆట తీరుతోనే చెప్పేస్తున్నాడు. ఏ మాత్రం బెరుకులేని ఆట తీరుతో అదరగొట్టేస్తున్నాడు. తొలి మ్యాచ్ లో సెంచరీ కొట్టిన శుభ్మన్ గిల్ ఆ తర్వాత రెండో మ్యాచ్ లో ఏకంగా డబుల్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. విదేశాల్లో బ్యాటింగ్ చేయలేనన్న వారికి సరైన ఆన్సర్ ఇచ్చాడు. బిగ్ ఇన్నింగ్స్ తో యావరేజ్ ను కూడా మెరుగుపరుచుకున్నాడు. నిజానికి టెస్టులకు రోహిత్ శర్మ గుడ్ బై చెప్పినప్పుడు భారత జట్టుకు కెప్టెన్ ఎవరు అన్న చర్చ జరిగింది. రేసులో చాలా మంది పేర్లే వినిపించాయి. జస్ప్రీత్ బుమ్రా, శుభ్మన్ గిల్, రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ ఇలా అందరి గురించి చర్చ జరిగింది. రోహిత్ లేని సమయంలో భారత జట్టును బుమ్రానే నడిపించాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలోనూ 2 మ్యాచ్లకు కెప్టెన్ గా ఉన్నాడు. రోహిత్ అందుబాటులో ఉన్నప్పుడు వైస్ కెప్టెన్ గా వ్యవహరించాడు. దీంతో జస్ప్రీతే కెప్టెన్ గా బెస్ట్ అంటూ జోరుగా చర్చ జరిగింది. అయితే టీం మేనేజ్మెంట్ మాత్రం శుభ్మన్ గిల్ కు జై కొట్టింది. కూల్ గా ఉంటూ నిలకడగా పరుగులు సాధించే యువ ఆటగాడిపైనే నమ్మకం చూపించింది. ఇప్పుడు ఆ నమ్మకాన్ని శుభ్మన్ గిల్ వమ్ము చేయడం లేదు. బలమైన ఇంగ్లాండ్ పై పరుగుల మూత మోగిస్తున్నాడు. బ్యాక్ టు బ్యాక్ టెస్టుల్లో తానేంటో నిరూపించుకున్నాడు. బ్యాటింగ్ ఆర్డర్ లోనూ తనదైన ముద్ర వేస్తున్నాడు. ఒకప్పుడు ఓపెనర్ గా బరిలో దిగేవాడు. పుజారా సైడ్ అయ్యాక 3వ స్థానంలో బరిలో దిగాడు. వన్డౌన్ లోనూ మెరుగైన ప్రదర్శన చేశాడు. అయితే విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించడంతో 4వ స్థానానికి మారిపాడు. మిడిల్ ఆర్డర్ లో కోహ్లీకి తానే సరైన వారసుడని నిరూపించుకున్నాడు. 4వ స్థానాన్ని ఫిక్స్ చేసుకున్నాడు. కెప్టెన్ గాను రోహిత్ వారసుడిగా మంచి మార్కులు సొంతం చేసుకుంటున్నాడు. అయితే పరుగుల మూత మోగిస్తున్న శుభ్మన్ గిల్ భారత్కు విజయాలు అందిస్తే తిరుగుండదు. కెప్టెన్ గా గిల్ ను ఎవరూ టచ్ చేయలేరు. శుభ్మన్ ఇప్పుడు కెప్టెన్ గా నేర్చుకునే దశలోనే ఉన్నాడు. ఇంకా ఎంతో కెరియర్ ఉంది. ఇంగ్లాండ్ లో మెరుగైన ఫలితాలు అందుకుంటే కెప్టెన్ గా దూసుకుపోయినట్టే. వన్డేల నుంచి రోహిత్ తప్పుకుంటే శుభ్మన్ గిల్ కు బాధ్యతలు అప్పగించడం ఖాయమే. 2 ఫార్మాట్లలోనూ శుభ్మన్ దగ్గరే పగ్గాలుంటాయి. టీ20లో ప్రస్తుతం కెప్టెన్ గా సూర్య ఉన్నాడు. పొట్టి ఫార్మాట్ లో గిల్ చోటు దక్కించుకోలేకపోతున్నాడు. మళ్లీ అవకాశం దక్కించుకుంటాడా లేదా అన్నది ఆసక్తికరమే. 3 ఫార్మాట్లకు ఒకే కెప్టెన్ ఉండాలని సెలెక్టర్లు భావిస్తే మాత్రం శుభ్మన్ రేంజ్ మారిపోతుంది. రోహిత్ తర్వాత 3 ఫార్మాట్లకు కెప్టెన్ అయిన ఘనతను అందుకుంటాడు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో టీ20లో చోటు దక్కించుకోవడం అంత ఈజీ కాదనే కామెంట్స్ అయితే వినిపిస్తున్నాయి.